సో బ్యూటిఫుల్ శారీ అండి. మంచి ఫ్యాబ్రిక్‌లో తీసుకున్నామనమాట. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి డోలా సీక్వెన్స్ వస్తుంది. సో ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి మనకి టిష్యూ ఉంటుంది. సీక్వెన్స్ వర్క్ ఉంటుందనమాట. సో ఒక్కసారి అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. శారీ అయితే ఇట్లా ఉంటుందండి. త్రూ ఔట్ ద శారీ వచ్చేసి సీక్వెన్స్ వర్క్ ఉంటుంది. మిడిల్ ఆఫ్ ద శారీ అంతా కూడా వీవింగ్‌లోనే వస్తుందండి. ఎవ్రీ సింగిల్ పార్ట్ అనేది మనకి శారీ అంతా వీవింగ్‌లోనే ఉంటుంది. సో వర్క్ శారీస్‌లో డిఫరెంట్ ప్యాటర్న్‌లో తీసుకొని రావాలి అనేసి ఈ పర్టిక్యులర్ శారీస్‌ని అయితే తీసుకున్నాము. రిచ్ పళ్ళు ఉంటుంది మనకి. పళ్ళు కూడా టిష్యూ బేసిస్ మీదనే ఉంటుంది. కలర్ కూడా చాలా బాగుందండి. మంచి డార్క్ వర్షన్ ఆఫ్ పీచ్ పింక్ కలర్‌లో తీసుకున్నారు. అండ్ మనకి బార్డర్ చూడండి, బ్యాకింగ్ వచ్చేసి మనకి మంచి బ్లూ కలర్‌తో బ్యాకింగ్ చేశారనమాట. సో ఇక్కడ బ్యాకింగ్ అండ్ టాజిల్స్ ఏ కలర్ అయితే తీసుకున్నారో సేమ్ కలర్‌తో మనకి బ్లౌజ్ వస్తుంది. సో బ్లూ కలర్‌తో బ్లౌజ్ వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుందండి మనకి. బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది. విత్ హ్యాండ్స్‌కి వచ్చేసి బార్డర్ ఉంటుంది. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాప్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి. ఇది వచ్చేసి మనకి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్‌లో ఉంటుంది. నేవీ బ్లూ కలర్‌కి పింక్ కలర్‌తో పైపింగ్ అండ్ బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట. కాంబినేషన్ అయితే చాలా బాగుంది. సో చూద్దాం శారీ అయితే ఎట్లా ఉంటుంది అనేసి. చూడండి, త్రూ అవుట్ ద శారీ వచ్చేసి మనకి సేమ్ వర్క్ ఉంటుందండి. శారీ స్టార్టింగ్ నుండి చూస్తున్నారు కదా. సో దిస్ ద స్టార్టింగ్ పార్ట్ మనకి శారీ స్టార్టింగ్ నుండి కూడా వీవింగ్ ఉంటుంది. సీక్వెన్స్ వర్క్ అయితే ఉంటుందన్నమాట. సేమ్ పళ్ళు కూడా రన్నింగే వచ్చేస్తుంది. ఏమీ మనకి హెవీగా హైలైట్ చేయకుండా పళ్ళు కూడా రన్నింగ్ వీవింగ్ అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే తీసుకున్నారు. రిచ్ పళ్ళు ఉంటుంది మనకి. పళ్ళు కూడా చూడొచ్చు, టిష్యూ బేసిస్ మీద పళ్ళు హైలైట్ చేశారు విత్ పింక్ కలర్ బ్యాకింగ్. సో పింక్ కలర్‌లోని బ్లౌజ్ కూడా. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ.